హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మళ్ళొక వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసిన. ఆ ఏంటిది ఆ వీడియో అంటే రాయలసీమ స్టైల్ ఒక బ్రేక్ఫాస్ట్ అనమాట. దీన్నైతే రాయలసీమలో ఉగ్గాని అని అంటారు. నేనైతే దీన్ని పేలాలు ఉప్మా అని అంటాను. మీరేమంటారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం మంచిగా ఫ్రై అయినాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుతూ ఉండాలి. మంచిగా పచ్చిమిర్చి పల్లీలు ఎండుమిర్చి అన్నీ వేగాలన్నమాట. వేగినాక మంచిగా మిగతావి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. అప్పుడే మంచి పల్లీలు పచ్చిమిర్చి మాడిపోకుండా మంచిగా వేగుతాయి అన్నమాట. మీరైతే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో అనేది లైక్ చేస్తే ఇంకొంచెం మందికి ముందుకు వెళ్తుంది అనమాట. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో అనేది. ప్లీజ్ ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి చూసేయండి మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. అవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి తొందరనే వేగిపోతాయి. కొంచెం ఆనియన్స్ అంత వేగకున్నా కూడా మంచిగా ఉంటాయి. తింటుంటే మనకు క్రంచీగా తగులుతున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అలా నచ్చని వాళ్ళు మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఎక్కువగా ఆనియన్స్ బాగా అయితే ఫ్రై అవ్వనివ్వలేదు. కొంచెం లైట్గానే అవ్వనిచ్చిన. ఇంకా అవి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకొని ఇంకా పేలాలు అయితే తడిపి వేసుకుంటాను నేను. కొంతమంది అయితే అలాగే వేసుకుంటారట, కానీ నేనైతే తడిపి వేస్తాను. తడిపి వేస్తేనే బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం ఇది. అవి వేసిన తర్వాత మంచిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5-10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇదైతే మొత్తం ఇంకా 10 మినిట్స్లో తీసేసి పుట్నాల పొడి వేసుకొని లెమన్ వేసుకోవాలి. నేనైతే వేయట్లేదు. మా పిల్లలు లెమన్ వేస్తే తినరనమాట. అందుకని నేనైతే లెమన్ వేయట్లేదు. లెమన్ వేస్తే ఇంకా పుట్నాల పొడి పైన చల్లితే సూపర్గా ఉంటుంది.